చల్లగా. He's a freaking badass. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాటలతో ఎన్నో మెమరీస్ని గుర్తు చేసే పాడుతా తీయగా సీజన్ 27కి వెల్కమ్ బ్యాక్. పాడుతా తీయగా చల్లగా. ముందుగా పిల్లలకి సజెషన్స్ ఇస్తూ వాళ్ళ సక్సెస్కి దారి చూపిస్తున్న మా జడ్జెస్ అందరికీ ఒకసారి హలో చెప్పేద్దాం. సునీత మేడం నమస్కారం మ్యామ్. కీరవాణి గారు వెల్కమ్ బ్యాక్ సార్. అండ్ లిరికిస్ట్ బాస్ చంద్ర బోస్ నమస్కారం సార్. ద బ్యాక్ బోన్ ఆఫ్ పాడుతా తీయగా మా వాద్య బృందానికి నమో నమః. సో గత వారం ఈ సీజన్ 27 12 మంది చిచ్చురు పొడుగులతో మనం ఈ సీజన్ స్టార్ట్ చేసాం. కీరవాణి గారికి చెప్పినట్టుగా ఈ సమ్మర్ చాలా కూల్గా ఉండబోతున్నది. కానీ రాక్షసులు అంటే రాక్షసులు ఈ 12 మంది వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేసారు. ఇకపోతే మార్కులు అంటే ఇవాళ నుంచి పోటీ ప్రారంభం అన్నమాట. మార్కులు వీళ్ళు ప్రతి రౌండును 100 మార్క్స్కి పడతారు. 100 మార్క్స్కి వాళ్ళకి స్కోరింగ్ జరుగుతుంది. కీరవాణి గారు 40 మార్క్స్కి, చంద్రబోస్ గారు, సునీత గారు, నేను 20 మార్క్స్ ఈచ్, దట్ ఈక్వల్స్ టు 60. సో 60 + 40 100 మార్క్స్ ప్రతి రౌండ్లోనూ వీళ్ళు పాడబోతున్నారు. ఇంకొక చిన్న మీ అందరికీ ఒక రిమైండర్ అనమాట. 5 ఎపిసోడ్లు 5 వారాల తర్వాత ఈ 12 మందిలో ఏ ముగ్గురికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. అలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ దాకా చేరుకున్న వాళ్ళకి మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతి అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. ఈరోజు రేపు వీళ్ళు పోటీ పడబోయే థీమ్ ఏంటంటే క్లాసికల్ టచ్ ఇవ్వాలన్నా, మాస్ పల్స్ పట్టుకోవాలన్నా అది ఆయనకే సాధ్యం. ఆయన సంగీతానికి ప్రకృతి కూడా పరవశించి ఆడుతుందట. ప్రతి రాగము అమృత వర్షంలాగా కురుస్తుంది. సంగీతం అంటే శబ్దం కాదు, అదొక అనుభూతి అని నిరూపించిన సంగీత ఘనుడు, పాటగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు ఆయనే మెలోడీ కింగ్ సాలూరి రాజేశ్వరరావు గారు. తెలుగు సంగీత ప్రపంచంలో రారాజుగా నిలిచిన ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు మా చిన్నారులు వారి పాటలు పాడి పోటీ పడబోతున్నారు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఇవాల్టి సాలూరి రాజేశ్వరరావు గారి హిట్ సాంగ్స్ రౌండ్ లో ముందుగా ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నది అన్విత. పాటలు పాడతావా? పాడతాను. ఓకే, ఏ పాట? ఓహో మేఘమాల. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట ఎప్పుడైనా విన్నావా? విన్నాను. ఎప్పుడు? ఇది సెలెక్ట్ అయినప్పుడు. ఈ పాట సెలెక్ట్ అయినప్పుడు. సో చేసినప్పుడు. నువ్వు చేసావా సెలెక్షన్? అదేం క్వశ్చన్? అదేం క్వశ్చన్ అంటే నువ్వు సెలెక్ట్ చేసావా అని అడుగుతున్నాను. ఈ పాట నువ్వు సెలెక్ట్ చేసావా? సెలెక్ట్ చేసిండ్రు. చేసిండ్రా? చేసి నీకు ఇచ్చిండ్రు. వావ్, యు ఆర్ సో కన్ఫ్యూజ్డ్. అమేజింగ్. ఓ మై గాడ్. ఏ సినిమాల నుంచి అదైనా తెలుసా? అమ్మో చెప్పు. భలే రాముడు. సంగీతం చేసింది ఎవరు చెప్పు? సాలూరి రాజేశ్వరరావు గారు. బ్రిలియంట్, సూపర్. పాడింది? పాడిన వారు పి లీలమ్మ గారు. పి లీలమ్మ గారు. రాసిన వారు ఎవరు? వెంపటి సదాశివ బ్రహ్మం గారు. వెంపటి సదాశివ బ్రహ్మం గారు. నాకు నేర్పిస్తున్నావు నువ్వు ఇవన్నీ. థ్యాంక్ యూ బేబీ.
ఇది సింగింగ్ కాంపిటీషన్ లాగా కాకుండా ఊరికే క్యూట్నెస్ కాంపిటీషన్ లాగా ఏదైనా పెడితే సరిపోతుంది అనుకుంటారు కదా, బెటర్ కదా. సింగింగ్ కాంపిటీషన్ వద్దు, జస్ట్ క్యూట్నెస్ కాంపిటీషన్. ఎందుకు? ఎందుకంటే నువ్వు అంత క్యూట్గా ఉన్నావు కాబట్టి. ఈ సింగింగ్ కాంపిటీషనే ఉండాలి. ఎందుకు? నాకు సింగింగ్ ఇష్టం. నీకు సింగింగ్ ఇష్టం? అందరికి ఇష్టం. అవునా, నీ సింగింగ్ అందరికి ఇష్టమా అని కనుక్కుందాం. కాదు. నీ సింగింగ్ ఇష్టమని ముందు జడ్జెస్ని అడుగుదాం, ఓకేనా? సునీత మేడం, సో నీకు కాంపిటీషన్ అంటే ఇష్టం? సింగింగ్ అంటే ఇష్టం. యా, సింగింగ్ కాంపిటీషన్ అన్నా కూడా ఇష్టం. నీకు తెలుసు కదా, బాగా పాడితేనేమో మంచి మార్కులు వేస్తారు, బాగా పాడకపోతేనేమో అన్ఫార్చునేట్లీ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. బట్ ఎలిమినేషన్ ఓకేనా? ఓకే. సాడ్గా ఏమీ అనిపించదా? లైట్గా అనిపిస్తుంది. బట్ నీకోసం సింగింగ్ కాంపిటీషన్ చేసేద్దాము సీరియస్గా. అయితే ఈ లీలా దుడుకుతనమేలా ఒకసారి పాడవా ప్లీజ్? ఇలీలా దుడుకుతనమేలా, ఇలీలా దుడుకుతనమేలా. దుడుకుతనమేలా. ఎంత బాగుందో తల్లి, ఎంత బాగా పాడావో నువ్వు. ఇక్కడ పాడుతున్నావు కదా, వెనకాల మొత్తం చక్కగా వెన్నెలుంది, నక్షత్రాలు ఉన్నాయి. సడన్గా చందమామ ప్లేస్లో నీ ఫేస్ కనిపించింది. అది చాలా క్యూట్గా అనిపించింది నాకు. చాలా బాగా పాడావు నానా. థ్యాంక్ యూ మా. చాలా కష్టమైన లిరిక్, ఎంతో ఇష్టంగా పాడవచ్చు. మేమందరం సడన్గా మంచి వెన్నెలు చూపించావు, చాలా బాగా అనిపించింది తల్లి. థ్యాంక్ యూ మా. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్ పాడేందుకు మా కోసం. థ్యాంక్ యూ మ్యామ్. అన్విత, చాలా బాగా పాడే పాట. థ్యాంక్ యూ సార్. నాకు బాగా నచ్చింది ఏంటో చెప్పొచ్చా? మాటలు చాలా స్పష్టంగా పలికావు. థ్యాంక్ యూ సార్. నీ గురించి ఒక ప్రశంస చెప్పాలా? ప్రశంస అంటే ఏంటి? అభినందన అంటే అడుగు, అంటే పొగడ్త, అంటే మెచ్చుకోలు. అడుగు. ఏ డౌట్లున్నా క్లియర్ చేయించుకోవాలి తెలుగు మాస్టర్ దగ్గర. సరే అన్విత, చాలా స్పష్టంగా పలికావు. అన్విత అంటే స్పష్టత, స్పష్టత అంటే అన్విత. థ్యాంక్ యూ సార్. అన్విత, స్పష్టత రెండు కవల పిల్లలు. ఒక ప్రశ్న, నువ్వు 5 లక్షల రూపాయలు గెలిచావు, నీకు 5 lakhs ఇచ్చారు. ఆ 5 lakhs ఏం చేస్తా? అమ్మని చూడు. నాకు తెలీదు. ఏం చేయాలో తెలీదా? చాక్లెట్లు కొంటావా, టెడ్డీ బేర్లు కొంటావా? నాకు తెలీదు. నీకు తెలీదు. సరే వెళ్ళి కూర్చోప్పు, నీ తొక్క. ఏంటి అమ్మం కిరవాణి గారు చెప్పలేదు. ఏం చెప్పాలి? ఏమేం కిరవాణి గారు నీకు ఇప్పుడు? జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ అంటే తెలుసు, ఓ ప్రశంస అంటే తెలీదు. తెలీదు. అన్విత, ప్రశంస అంటే కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే తెలుసా? తెలుసు. అబ్బా, ఏంటి కాంప్లిమెంట్ అంటే? కాంప్లిమెంట్ అంటే ఎట్లా చెప్పాలి? కాంప్లిమెంట్ అంటే ప్రైజింగ్. యు ఆర్ సో క్యూట్, యు సాంగ్ సో బ్యూటిఫుల్లీ. దాన్ని ప్రైజింగ్ అంటారు. అది మరి. ఇప్పుడు ఈ పాట తర్వాత ఏ స్టేజ్ మీద ఎవరు పాడినా సరే ఇక్కడ నుంచి ఒక రూల్ ఏంటంటే దుడుక్కుత్తన్ అని పాడాలి. అట్లా పాడితేనే అది పాట, లేకపోతే రాజేశ్వరరావు గారు పైనుంచి కూడా ఆయన మెచ్చుకోరు. నేను ఎట్లా మిస్ అయిన ఇది అని చెప్పి ఆయన అనుకుంటారు. అంత చక్కగా పాడావమ్మా. ఓకే సార్. మనం ప్రతి ఎపిసోడ్లోనూ ఒక తెలుగు మాట నేర్చుకుందాం అనుకున్నాగా. ప్రశంస కాకుండా మెరవగానేలా అన్నావు అంటే ఏంటి? మెరవగానేలా అంటే ఏంటి? థండర్ వస్తే లైట్నింగ్ ఆర్ షైనింగ్ ఆర్ లైటింగ్. సరే, ఇప్పుడు చల్లగా రావేలా అంటే ఏంటి? రమ్మని పిలిచావు నువ్వు ఎవరిని? క్లౌడ్స్ని. కానీ మెరవగానేలా అనే పదాన్ని మనం పిలుద్దాం, అది వస్తేమో చూద్దాం. క్లౌడ్ రాలే కదా, మరి నువ్వు పిలిస్తే మెరవగానేలా అనే పదం నడుచుకుంటూ వస్తేమో చూద్దాం. పిలువు, ఎలా పిలుస్తావు? మెరవగానేలా పిలు. ఉరుముతావేలా మెరవగానేలా. మెరవగానేలా వస్తుంది చూడు, వెనక నుంచి మెరవగానేలా వస్తున్నారు చూడు ఎవరు? అన్విత, ఆవిడ పేరు మెరవగానేలా కాదు, అసలు పేరేంటి? ఆవిడ పేరేంటి? దీప్తి మ్యామ్. దీప్తి.
దీప్తి మేడం, మేడం అనేది నువ్వు అంటున్నావు గౌరవంగా. దీప్తి అనే పదం మనం నేర్చుకుంటున్నాం. దీప్తి అంటే ఏంటి మేడమే చెప్తారు. నమస్కారం దీప్తి గారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు దీప్తి, అన్విత తెలుగు టీచర్ నండి. సో దీప్తి అంటే మీనింగ్ కిరణం, కాంతి, వెలుతురు. థ్యాంక్స్ అండి. అన్విత మంచి స్టూడెంట్ అండి, మంచి బ్రిలియంట్ స్టూడెంట్. తెలుగులో ఎలా వస్తున్నాయండి మార్క్స్? 100కి 100 అండి. అంటే లాంగ్వేజెస్లో 100కి 100 ఉండవు కదండి? అన్వితకి ఇచ్చేస్తానండి. ఇచ్చేస్తారు. ఓకే, వెరీ గుడ్. అది ఆ క్యూట్నెస్ కోషంట్, అది ఇంకేం లేదు, అంతే కదా. లేదండి, మంచి హ్యాండ్ రైటింగ్, చేతి రాత చాలా బాగుంటుంది. ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటుంది అన్విత. చక్కగా అన్నింటిలో ముందుంటుంది. ఏ పాట ఇచ్చినా, గేయం ఇచ్చినా, పద్యం ఇచ్చినా కూడా తను ముందుంటుంది. పద్యం నేర్పించారన్నారు, ఏ పద్యం నేర్పించారు నీకు? వేమన శతకం పద్యం పాడతావా? ఓకే. ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకవచ్చు గమ్మరీడు మనసు విరిగనేని మరియంట నేర్చిన విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పగలవా నువ్వు? చెప్పు చూద్దాం. ఇనుము అంటే ఐరన్. ఐరన్ ఇప్పుడు ఐరన్ విరిగితే గమ్మరీడు దగ్గరికి వెళ్ళి ఐరన్ విరిగితే గమ్మతికిస్తారా? గమ్మరీడు ఉంటారా? ఉంటారా? అమ్మరీడు గమ్మరీడు దగ్గరికి వెళ్ళి ఐరన్ని మళ్ళీ అతికించవచ్చు. మనసు విరిగితే అతికించలేం. దీప్తి గారు, సో నైస్ మీటింగ్ యూ అండి. ఇంకేమైనా చెప్పాల్సి ఉందా అన్విత గురించి? ఏమైనా మాకు తెలియాల్సిన విషయాలు ఏమైనా సీక్రెట్గా మంచి టాలెంట్ ఉంది, మేము దాన్ని ట్యాప్ చేసి బయటికి తీసేటట్టుగా? ఒక్కటి, తన గొంతు చాలా చిన్నగా మెల్లగా వస్తుంది అని దానికోసం మేము చాలా ప్రయత్నాలు చేశాము. ఎట్లా చేశారు? క్లాస్లో తనకి క్లాస్ లీడర్ ఇవ్వడం, దానివల్ల కొంచెం క్లాస్ రిమైండ్ చేస్తూ అందరితో గట్టిగా మాట్లాడడం వల్ల కొంచెం గొంతు పెరుగుతుంది. బాగా హెల్ప్ చేసినట్లేదే ఆ విషయం. అలాంటి వాటిలో బాగా ప్రయత్నించాము. ఇంకా చాలా తక్కువగా తింటుంది, మెల్లగా మాట్లాడుతుంది. వీటి కోసం మేము చాలా ప్రయత్నం చేశాము. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. చాలా సంతోషం దీప్తి గారు. థ్యాంక్ యూ. అన్విత, జడ్జిమెంట్ కోసం ఆగావు కదా, చరణ్ గారితో చెప్పు. 3rd జడ్జిమెంట్, నీకు 4th జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. నీకు 100కి 100 ఇచ్చేసారు. ఆల్ ద బెస్ట్ అండ్ గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ రౌండ్. మ్యామ్, మీరు సంగీతం వచ్చా అండి మీకు? సంగీతంలో నాకు ప్రావీణ్యం లేదండి. తెలుగు టీచర్ని కాబట్టి పద్యాలు, గేయాలు పాడతాను. ఏమైనా కొంచెం గొంతు విప్పుతారా మాకు? గేయం పాడతాను ప్లీజ్. రామరాజభూషణుడు రాసినటువంటి వసుచరిత్ర నుంచి ఒక చిన్న పద్యం పాడతానండి. లలనా జైనాపాంగవలనా వసదనంగ తులనాభికాభంగదో ప్రసంగం అలసానిలవిలోలదలసా సవరసాల పలసాదర శుకాలపన విశాలం అలినీ గరుదనీ కమలనీ కృతదనీ కమలనీ సుఖిత కోకకులవదూకం అతికాంత సలతాంతలతికాంత రణతాంతరతికాంత సలతాంత నుతనుకాంతం అకృత కామోద కురవ కావకల వికల సకలవనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసురము వల్చు మధుమాసవాసరంబూ మధుమాసవాసరంబూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. అండి, ముందుగా మా అన్వితను ఇంత బాగా ఎంకరేజ్ చేసి మా అన్వితకి ఇలా ఈరోజు పాడే అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ పాడుతా తీయగా యజమాన్యానికి, మీ అందరికీ, వేదిక పైన ఉన్న జడ్జెస్కి, చరణ్ గారికి, అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. టీచర్ థ్యాంక్ యూ చెప్పేసాయి. థ్యాంక్ యూ మ్యామ్. ఇవాళ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి అథర్వ్. సాలూరు రాజేశ్వరరావు గారు, నీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అట కదా? నా ఫ్రెండ్ కానీ బెస్ట్ ఫ్రెండ్ కాదు. ఓ ఓకే, మామూలు ఫ్రెండ్ అంతేనా? అవును. ఓకే, ఈ పాట గురించి ఇన్ఫర్మేషన్ చెప్పారా? ఇప్పుడు నేను పాడిపోయే పాట
ఈ రేతి అనేది చిత్రం చిట్టి చెల్లెలు. రాసిన వారు నారాయణ రెడ్డి గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా పి సుశీలమ్మ గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. మీ ఫ్రెండ్ ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి, ఆ కుంటి మల్లికలు అల్లెన దాగి వింటున్నవి. పన్నీటి తలపులు నిండగా, ఇన్నాళ్ళ కలలే పండగా. పన్నీటి తలపులు నిండగా, ఇన్నాళ్ళ కలలే పండగా. చిన్నారి చెలయ అపరంజి కనువ, చేరాలి కౌగిట జిలిబిలి నగవుల. ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి, ఆ గుంటె మల్లికలు అల్లెన దాగి వింటున్నవి. ఆహా పరువాలు పల్లవి పాడగా, నేలలు సయ్యాటలాడగా. పరువాలు పల్లవి పాడగా, నయనాలు సయ్యాటలాడగా. నిన్ను చేరుకోగా నునుమేని తీగ, పులకించిపోయెను తొలకరి వనపుల. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? ఎన్నెన్ని జన్మల బంధమో, ఏ పూల నాముల పుణ్యమో. ఎన్నెన్ని జన్మల బంధమో, ఈ పూల నాముల పుణ్యమో. నిన్ను నన్ను కలిపే నేనీడ నిలిపే, అనురాగ సీమల అంచులు దొరికి. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? అధర్, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు నాన్న, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. నాకైతే బాగా నచ్చింది. ముఖ్యంగా పాట అంతా బాగుంది, కానీ ఇంతకు మించి ఏమున్నది
పాడిన ప్రతిసారి చాలా చాలా అందంగా పాడావు. అసలు ఇంతకు మించి ఇంకేం పాడతావు, ఇంతకు మించి పాట ఏముంటుంది అన్నట్టుగా పాడావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ అతను నిన్ను చూస్తే నాకు ఒకరు గుర్తొస్తున్నారా? ఎవరు చెప్పాలా? ఎవరు సార్? నిన్ను చూస్తుంటే నాకు దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ గుర్తొస్తున్నాడు. అసలు చాలా అమాయకంగా ఉంటారు ఇద్దరు, ఏమీ తెలియనట్టుంటారు కానీ 4 గంటల సినిమా చూపిస్తారా మీరిద్దరు. బ్రహ్మాండంగా పాడారు. అధర్, నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా, చాలా బాగా పాడావు. రేయి అంటే ఏంటి? ఆఫ్టర్నూన్. చరణ్, రేయి అంటే రాత్రి. రాత్రిని టేస్ట్ చేస్తారా ఎవరైనా? లేదు మ్యామ్. మరి తీయనిది అని పాడావు, నీకెలా తెలుసు తీయనిది అని? అంటే నైట్ టైం అప్పుడు వెదర్ స్వీట్గా ఉంటుంది, అందుకోసం లిరిక్స్ రైటర్ అలా రాశారు. There you go. చాలా చక్కగా పాడావు నాన్న. ప్రతి పదము, ప్రతి అక్షరము వినపడేలా పాడావు. అండ్ మధ్యలో ఒక చిన్న రాగాలాపన వచ్చింది చూసావా? ఒకటి వస్తుంది, ఆ చేంజ్ ఓవర్ కూడా ఉంది. ఆ చేంజ్ ఓవర్, ఆ నోట్స్ ఎంత పర్ఫెక్ట్గా పలికావో. చాలా చక్కగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. నీ జస్టిఫికేషన్ కూడా చాలా బాగుంది. నారాయణ రెడ్డి గారు నిన్ను పరిపూర్ణంగా ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఆధార్, నమస్తే సార్. నమస్కారం అమ్మా. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీ పాట తీయనిది, ఇంతకు మించి ఏమున్నది. థ్యాంక్ యూ సార్. కాదు, థ్యాంక్ యూ కాదు, ఇంతకు మించి ఏముందో చెప్పాలి. ఇంతకు మించి మార్క్ వేయడం అనేది ఉంది కదా. నేను ఎన్ని మార్కులు వేస్తున్నాను? 40. సునీత గారు 20. చంద్రబోస్ గారు 20. చరణ్ గారు. బ్రో, వాట్ ఇస్ దిస్ బ్రో? ఎవరు యాంకరింగ్ చేస్తారు? కాదు, ఆయన కూడా మార్కులు వేస్తారు. అందుకే ఇంట్రడక్షన్ అప్పుడు నిద్రపోకూడదు అనేది. ఆయన ఎన్ని వేస్తారు? 20. 20. వెరీ గుడ్. అంతా కలిపి టోటల్ ఎంత అయింది? 100. 90 కదమ్మా టోటల్. 90 టోటల్? 40, 20, 20, 20 టోటల్ 90 కదా. 100. ఎవరమ్మా నీకు మ్యాథ్స్ నేర్పుతుంది? మీ మ్యాథ్స్ టీచర్ పేరేంటి? భవానీ మ్యామ్. ఆవిడని పిలుద్దాం. అసలు ఆవిడ నేను నిలదీస్తాను నేను. భవానీ, భవానీ పిలుస్తున్నాం రమ్మని. అరుగో హాయ్ భవానీ ఆవిడని టీచర్. అడుగుదాం. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా. భవానీ టీచర్, యువర్ స్టూడెంట్ ఈస్ టెలింగ్ 20 + 20 + 20 + 40 = 90. He is telling. I'm telling it 100. No, he told 90, I told 100. No, I believe my student more. If he said 100, it is 100 only. And he must have told 100 only. You don't believe me? I believe him. I believe you, but I believe him more. అబ్బబ్బబ్బా, ఏమిరా? Ma'am, which school are you a teacher in, ma'am? Delhi Public School. You're coming from Delhi, ma'am? No, Please from come closer, Hyderabad. ma'am. I won't bite. Yeah. From Hyderabad only. From Hyderabad. You teach mathematics for which class, ma'am? Grade 4, 5 and 6. This is called simple math. Yes. Yes. So anything that you do, trickery that, makes kids a little more, because there are so many courses outside, special courses. Like that, is there any magic trick that you teach them to grasp mathematics easy? Yes, so we do a lot of tricks. So say suppose, when you have to multiply a number by 25, for example. So if I give you an example, say 36. Ma'am, can you speak Telugu, ma'am? I hope, you will start laughing if I speak Telugu. నేను మాట్లాడినా నవ్వుతారు మేడం అందరూ. If you speak Hindi, I'll speak in Telugu, definitely. ठीक है, हम हिंदी में बात करेंगे, कुछ प्रॉब्लम नहीं मेरे को. उस दिन मैं छुट्टी था स्कूल में. उस दिन मेरी तबीयत ठीक नहीं था, जिस दिन हिंदी सिखा रहे थे स्कूल पे. Adde ayindi na Tony when Telugu was being taught. So what is it you are Okay, I'll give you a simple trick. Say, for example, if you have to multiply a number by 25. If I give you a question, say 36 into 25, can you give me the answer? No. But with one trick, you can give me the answer in less than a minute.
ప్లీజ్ టీచ్ మీ. Yes. So all you need to do is divide 36 by 4. How much is it equal to? Simple division. 36 divided by 4. 9. 9. Just add 2 zeros next to it. 900. Can someone please check how much is 36 into 25 and tell the answer to me? అంటే ఆ 4కి డివైడ్ చేయడంలో దానికి లాజిక్ ఏంటి? Because 25, when you add 4 times, it makes 100. So what I do is, whenever I give you a number, you divide it by 4 and simply multiply it by 100. That gives you the product of that number with 25. So now you may be wondering, if I take a number, say for example 42, it is not exactly divisible by 25, but the answer is 10.5. When you divide, 42 divided by 4 is 10.5. I hope you know this. Decimal division. వాళ్ళు కూడా లీవ్ వేశాను మేడం నేను. Okay, so I am telling you 42 divided by 4 is 10.5. Multiplied by 100, it is 1050. You can ask anybody to check how much is 42 into 25 in their phones. It will be 1050. 1050. Bhavani teacher, Yes, sir. let me tell you something. Yes, sir. You are teaching your children mathematics subject excellently, but I see, apart from that, what you are teaching children is moral support and confidence. You are building confidence in them. Because when I told, he told wrong, but he tells I was wrong. You believed him only and you supported him morally. That is the best thing you are doing, more than teaching your own subject. And thank you for that and congratulations. Thank you, sir. Can I just say 2 lines for Adhar? Yeah, please. So I don't know how many people know this, but there are days when teaching profession actually becomes very demanding. But then we as teachers see students like Adhav shine, and that is when we realize that every challenge, all the efforts that we put in make worth it. So Adhav, all the best to you. Congratulations, and I'm really proud of you. Thank you, sir. గుడ్ స్టూడెంట్. Excellent student. నాటి చేయడా, అల్లరి చేయడా? Excellent student, the topper of my class. మీరు ఇలాగ స్టేజ్ ఎక్కితే అలాగే చెప్పాలి, అంతే కదరా? ఎంత ఇచ్చావురా టీచర్కి? చాక్లెట్ ఇచ్చావా? Ma'am, it's been a pleasure meeting you. Thank you and so keep much. doing great work that you keep doing at school. Thank you so much. Thank you to everyone for giving me the opportunity to be here and to support Adhar. My good wishes always with him. Very nice meeting you, ma'am. Thank you so much. everyone. ఇవాల్టి ఈ మండే ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ఆకాంక్ష వల్లి. ఓం నమో నారాయణాయ. 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 నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరమను సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు.
ఎవరిని అడుగుదాం ఫస్ట్? మీ ఇష్టం సార్. మీరు చెప్పండి మేడం, మీరు ఎవరంటే వాళ్ళు. కీరవాణి గారు సార్. సునీత మేడం, యు ఆర్ ద లక్కీ విన్నర్. ఆకాంక్షవల్లి, నమస్తే మ్యామ్. నమస్కారం తల్లి. ప్రహ్లాదుల్లా పాడవు. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా ఎక్కడి నుంచన్నా, ఏ ఆకాంక్ష. స్తంభంలో నుంచన్నా? కీరవాణి గారిని అడిగింది కదా, ఆ, మీరు సునీత గారు అన్నారేంటి? అంటే నాకు తను సునీత అన్నట్టుగా లేదు వినపడింది లేదు, సార్. కీరవాణి గారు చాలా స్పష్టంగా నేను విన్నాను కదా, అందరం విన్నాం. అంటే ఇప్పుడు తను తప్పు చెప్పింది అంటున్నారా, నేను తప్పు చెప్పాను అంటున్నారా సార్ మీరు? అమ్మాయి కీరవాణి గారిని అడుగుదాం అంది, అవునండి. మీరు సునీత గారిని అడిగారు. అవునండి. అది ఎట్లా ఇది? ఈటీవీ నాదండి. ఆకాంక్ష, బా ఎలా గుర్తున్నాయి నాన్న? ఇంత పెద్ద పాట ఎలా గుర్తుంది నీకు? ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తా మ్యామ్ ఏవైనా. అవునా నాన్న? ఎన్నిసార్లు చేసావు తల్లి? నాకు వచ్చేంత వరకు చేశాను మ్యామ్. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చింది? ఏమో మ్యామ్, అది లెక్క పెట్టలేం మనం. ఫెంటాస్టిక్ ఆన్సర్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. జీవుల హింసించి, అది ఉంది చూసావా? జీవుల హింసించి క్రతువుల చేయగ పని లేదు అని ఉంది కదా, దాని అర్థం తెలుసుకున్నావా నువ్వు? జీవులు హింసించి క్రతువుల అర్థం తెలియదు మ్యామ్. అంటే క్రతువులు చేయటానికి జీవుల్ని హింసించాల్సిన అవసరం లేదు అని చెప్పారు. క్రతువులు అంటే ఏంటి మ్యామ్? క్రతువులు అంటే మన కస్టమ్స్, అంటే యజ్ఞ యాగాదులు చేస్తాం కదా, మనం ఇంట్లో పూజలు చేస్తాం కదా, అప్పుడు మనం యజ్ఞం కూడా చేస్తాం. మీరు ఇంట్లో ఎప్పుడన్నా చేశారా హోమము, యజ్ఞము ఇటువంటివి? చేయలేదు మ్యామ్. ఓకే, చేస్తారేమోలే కానీ. సో క్రతువులు అంటే అవన్నమాట. అవన్నీ చేయాల్సిన టైం వచ్చినప్పుడు మనం జీవుల్ని హింసించాల్సిన అవసరం లేదు అని అర్థం. ఓకే మ్యామ్. బట్ చాలా చక్కగా పాడావు. నువ్వు ఇటువంటి పాటలు నేర్చుకుంటున్నప్పుడు తల్లి అక్కడక్కడ అర్థం తెలుసుకుంటే నీకు చాలా బాగుంటుంది. ఓకే మ్యామ్, తప్పకుండా తెలుసుకుంటాను. ఎంత చక్కగా చెప్పావో. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆకాంక్ష, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ నారాయణ సార్. మంత్రం చక్కగా పాడావు. sir. నువ్వు అంటే అక్కడక్కడ దమ్ము సరిపోలేదు కానీ అది అర్థమవుతుంది, నువ్వు బాగా చిన్నపిల్లవు కాబట్టి. బట్ చాలా భక్తి కనపరిచావు పాడేటప్పుడు. ఆ భావం కూడా ఆనందంగా చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ఆకాంక్ష, నమస్తే సార్. నాకు కూడా చాలా బాగా నచ్చిందమ్మా. చాలా నిండుగా పాడావు, Thank చాలా you so నిండుగా, much, sir. చాలా ఆర్తితో భగవంతుడిని ఎలా పిలవాలో అలా పిలిచే విధంగా పాడావు. చాలా నచ్చింది నాకు కూడా. సరే, థ్యాంక్ యూ సార్. నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? అవును సార్. ఎవరి దగ్గర? నా మొదటి గురువు అమ్మమ్మ. ప్రస్తుతం కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నా. అండ్ కొత్తగా జి శారదా సుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నా. ఎవరు? శారదా సుబ్రహ్మణ్యం గారు. జి శారదా సుబ్రహ్మణ్యం జీ గారు. జీ శారదా సుబ్రహ్మణ్యం గారు. ఓకే. ఇప్పుడు మీ మమ్మీ బాగా నేర్పించారా, అమ్మమ్మ బాగా నేర్పించారా, ఇప్పుడు జీ శారదా సుబ్రహ్మణ్యం గారు బాగా నేర్పిస్తున్నారా? అందరూ బాగా నేర్పిస్తారు సార్. అవునా? నీ సర్టిఫికేషన్ ఉందా? అంటే నువ్వు స్టాంప్ ఇచ్చేసావు అనమాట, అందరూ బాగా నేర్పిస్తున్నారు అని సర్టిఫికేషన్ ఇచ్చేసి సంతకం పెట్టేశావు. అండ్ లైట్ మ్యూజిక్ కరుణ్ కుమార్ సార్ నేర్పిస్తున్నారు సార్. మరి ఆ విషయం చెప్పవే? మీరు అడగలేదు సార్. సరే, అరుణ్ కుమార్ గారికి హాయ్ చెప్తావా? వచ్చారా వారు? పిలుస్తావా? ఎక్కడున్నారు వారు? అక్కడ ఉన్నారు సార్. అరుణ్ కుమార్ గారు రండి. నమస్తే సార్. హాయ్ అరుణ్ కుమార్ గారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి తన సంగీతం నేర్చుకుంటోందని చెప్పింది. మీరే చిన్నవారుగా ఉన్నారు, మీరు ఎలా నేర్పిస్తున్నారు? మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను ప్రస్తుతానికి అయితే శ్రీనిధి తిరుమల గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఫెంటాస్టిక్. ఆకాంక్షకి నేను ఒక 8 నెలలుగా నేర్పిస్తున్నాను. ఆహా. తిను నా దగ్గర రీసెంట్గా జాయిన్. ఇట్లాంటి చిన్న పిల్లలకి నేర్పించేటప్పుడు మీ అప్రోచ్ ఏమైనా ఉంది సార్? ఏమైనా డిఫరెంట్గా టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సార్, నార్మల్గా నేను 14 ఇయర్స్గా ఇదే ఫీల్డ్లో ఉన్నాను సార్. నేను ఎక్కువ పిల్లలకి నేర్పించడానికి ఎక్కువ ఇష్టపడతాను, ఎందుకంటే నేను కూడా వాళ్ళతో పాటు ఆడుకోవచ్చని. సో అలా ఆడిపిస్తూ నేర్పిస్తూ ఉంటాను. సార్, బీన్ అ ప్లెజర్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో you, మచ్ sir. మీరు వచ్చినందుకు. అండ్ అద్భుతమైన పని చేస్తున్నారు మీరు, ఈ చిన్నారులకి సంగీతం నేర్పిస్తూను. ఇంకా కొనసాగాలి మీ ఈ సేవ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Pleasure థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్ మీదకి రావాలని నేను ఎంతో ప్రయత్నించాను, కానీ నాకు కుదరలేదు. నా పిల్లల వలన మీ అందరి ముందు నేను ఇలా ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. సార్ ఈటీవీ క్షమించాలి, యాజమాన్యానికి. మీరు ఈ స్టేజ్లో ఎక్కి పాడాలని అనుకున్నారు కాబట్టి, ఆల్రెడీ ఎక్కేశారు కాబట్టి, అవును సార్. వై డోంట్ యు సింగ్ వన్ పల్లవి ఫర్ us? ఎస్ సార్, షూర్ సార్. నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ, వినేవారు లేక విసుక్కుంది నాకేక, నీదో కాదో రాసున్న చిరునామా, ఉందో లేదో ఆ చోట నా ప్రేమ, వరం లాంటి శాపమేదో సొంతమైందిలా ఎదుట నిలిచింది చూడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్ డన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సీజన్ 27లో సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు పాడి పోటీ పడుతున్నారు. ఇవాళ ఎపిసోడ్లో ముగ్గురు చిన్నారి కంటెస్టెంట్స్ పాడారు. రేపటి ఎపిసోడ్లో ఇంకో ముగ్గురు మరికొన్ని సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు ఎంపిక చేసుకుని మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు మీకు ఒక సర్ప్రైజ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ బై చంద్రబోస్ గారు కూడా మీ గురించి వారు పాడబోతున్నారు. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ టుమారో. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో. పాడుతా తీయగా చల్లగా